అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ రిలీజ్ అయిందన్నమాట. ఏకంగా 545 ఆఫీసర్ వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. సాలరీ 48,480 నుండి స్టార్ట్ అవుతుంది. ఎలిజిబిలిటీ, వేకెన్సీ, సెలెక్షన్ ప్రాసెస్, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ కంప్లీట్గా వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయకముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. సో ఫస్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ఇండియాలో ఉన్న ఓల్డెస్ట్ మరియు లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో ఒకటి అనమాట. ఈ బ్యాంక్ 1894లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. ప్రస్తుతం ఇండియాలో మొత్తం థౌజండ్స్ ఆఫ్ బ్రాంచెస్ మరియు లక్షలాది కస్టమర్స్కి బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓనర్షిప్లో ఆపరేట్ అవుతున్న ఈ బ్యాంక్లో జాబ్ చేయడం అనేది చాలా మంది బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ డ్రీమ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు అదే పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల కోసం అఫీషియల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో ఫస్ట్ అఫీషియల్ డేట్ చూసుకుంటే కనుక మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ డేట్ 20 జూలై 2026 అనమాట. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే 9th ఆగస్ట్ 2026 అనమాట. అండ్ టెనేటివ్ ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఆగస్టు లేదా సెప్టెంబర్లో కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ పోస్ట్ డీటెయిల్ చూసుకుంటే కనుక లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అనమాట, షార్ట్గా LBO అంటారు, చూసుకోవచ్చు ఇక్కడ. ఈ పోస్ట్ వచ్చేసి మనకి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 JMGS అంటే జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 ఆఫీసర్ క్యాడర్కి సంబంధించింది అనమాట. అంటే డైరెక్ట్గా ఆఫీసర్ క్యాడర్ రిక్రూట్మెంట్ అని అర్థం. సో టోటల్గా 545 వేకెన్సీస్ ఉన్నాయి అందులో. స్కేల్ ఆఫ్ పే చూసుకున్న 48,480 నుంచి స్టార్టింగ్ అనమాట. సో మనం స్టేట్ వైజ్ వేకెన్సీ చూసుకుంటే కనుక మన తెలంగాణ వాళ్ళకి ఇక్కడ చూసుకోవచ్చు, టోటల్గా తెలుగు వాళ్ళకి 41 వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో. అలాగే AP వాళ్ళకి 4 ఉన్నాయి. ఓకే, అండ్ తెలంగాణ వాళ్ళకి మ్యాండేటరీ లాంగ్వేజ్ తెలుగు ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో AP వాళ్ళకి కూడా మ్యాండేటరీ లాంగ్వేజ్ తెలుగు, 4 వేకెన్సీస్ అందులో మనకి 41 ఉన్నాయి. ఓకే, మీరు అప్లై చేసే స్టేట్ని అప్లికేషన్ టైంలోనే సెలెక్ట్ చేయాలన్నమాట. ఒక క్యాండిడేట్ ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేయొచ్చు. అప్లై చేసిన తర్వాత స్టేట్ చేంజ్ చేయడానికి పర్మిషన్స్ అనేది ఉండదన్నమాట. అండ్ జాబ్ లొకేషన్స్ గురించి మాట్లాడుకుంటే, సో మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తారో ఆ సెలెక్షన్ అయ్యాక ఆ స్టేట్లోనే పోస్టింగ్ ఉంటుందన్నమాట. అండ్ నోటిఫికేషన్ ప్రకారం సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 9 years సర్వీస్ కంప్లీట్ అయ్యే వరకు లేదా SMGS 4th ప్రమోషన్ వచ్చే వరకు అప్లై చేసిన స్టేట్లోనే వర్క్ చేయాలన్నమాట. ఓకే, సో ఆల్రెడీ మనం సాలరీ గురించి డిస్కస్ చేసినాం మనం. బేసిక్ పే వచ్చేసి 48,480 ఉంటుంది. స్కేల్ పే వచ్చేసి బేసిక్ పేతో పాటు మనకి DA, HRA, అలాగే మెడికల్ బెనిఫిట్స్, లీవ్ ఫేర్ కన్సెషన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇంకా బ్యాంక్ రూల్స్ ప్రకారం అన్ని అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఓవరాల్ ప్యాకేజ్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది మనకి. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే కనుక మనం ఇక్కడ అప్లికేషన్ కెన్ సబ్మిట్ ఓన్లీ ఫర్ 1 state. ఓకే, యాజ్ పర్ ద వేకెన్సీస్ ఐడెంటిఫైడ్ ఇన్ ద నోటిఫికేషన్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎలిజిబిలిటీ. సో పోస్ట్ నేమ్ వచ్చేసి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ LBO JMGS 1. అండ్ ఏజ్ చూసుకోవచ్చు, మినిమం 20 years నుంచి మ్యాక్సిమం 30 years అనమాట. ఓకే, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక క్యాండిడేట్ షుడ్ బి ఏ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఇట్స్ రెగ్యులేటరీ బాడీస్. ఓకే, ఏదైనా డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలని చెప్తున్నారు. అండ్ ద క్యాండిడేట్స్ మస్ట్ possess valid mark sheet degree certificate that she is a graduate on the day she registers and indicates the percentage of marks obtained
in graduation while registering online. Okay. సో ఏంటండి మెయిన్గా డిగ్రీ ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు బీఏ కావచ్చు, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ ఆర్ బీటెక్ చేసిన వాళ్ళు, బీఈ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు, లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు అనమాట. అప్లికేషన్ సబ్మిట్ చేసే రోజుకి డిగ్రీ కంప్లీట్ అయ్యి మార్క్ షీట్లో లేదా డిగ్రీ సర్టిఫికెట్స్ అవైలబుల్ ఉండాలి అని చెప్తున్నారు. అండ్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ కంపల్సరీ ఎంటర్ చేయాలని చెప్తున్నారు. ఓకే, ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకున్నాం మనం ఆల్రెడీ. మినిమం 20 years, మ్యాక్స్ 30 years అనమాట. అండ్ జూలై 1 నాటి 1 జూలై 2026 కాబట్టి ఈ డేట్ ప్రకారం మీ ఏజ్ క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. ఓకే, సో నేషనాలిటీ చూసుకుంటే కనుక మనం ఇక్కడ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలి అంటే క్యాండిడేట్స్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, లేదా నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన నేపాల్, భూటాన్ సిటిజన్స్ మరియు కొన్ని స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. ఇండియన్ క్యాండిడేట్స్కి ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, సో ఇక్కడ మెన్షన్ చేసిన ఓకే. సో నెక్స్ట్ లోకల్ లాంగ్వేజ్. ఈ నోటిఫికేషన్లో ఇంకో ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు అప్లై చేసే స్టేట్ లాంగ్వేజ్ కంపల్సరీ రావాలన్నమాట. ఎగ్జాంపుల్ తెలంగాణ అండ్ ఆంధ్ర వాళ్ళకి అప్లై చేస్తే తెలుగు రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ రావాలి. అలాగే కన్నడ స్టేట్కి అప్లై చేస్తే వాళ్ళకి కన్నడ వచ్చి ఉండాలి. తమిళనాడుకి అప్లై చేస్తే తమిళ వచ్చి ఉండాలి. వెస్ట్ బెంగాల్ వాళ్ళకి బెంగాలీ వచ్చి ఉండాలి. సో నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ తెలిసి ఉండాలన్నమాట. 10th లేదా 12thలో ఏ లాంగ్వేజ్ సబ్జెక్ట్గా చదివిన వాళ్ళకి లాంగ్వేజ్ టెస్ట్ నుండి ఎగ్జామ్షన్ ఉంటుందన్నమాట. చదవకపోతే లేటర్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయాలి. ఓకే, సో ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ పోస్ట్ మ్యాండటరీ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ అంటే ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ ఫ్రెషర్స్ కోసం కాదన్నమాట. మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. అది కూడా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజనల్ రూరల్ బ్యాంక్ ఆర్ఆర్బిలో క్లరికల్ క్యాడర్ లేదా ఆఫీసర్ క్యాడర్లో మినిమం 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. ఓకే, అండ్ డిగ్రీ కంప్లీట్ అయ్యాక వచ్చిన ఎక్స్పీరియన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారనమాట. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ సబ్మిట్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ కారు. ఓకే, సో ఇక్కడ మనం కేటగిరీ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్, అలాగే పీడబ్ల్యూబీడి వాళ్ళకేమో 10 years, ఎక్స్ సర్వీస్ మెన్కి 5 years, అలాగే పర్సన్ అఫెక్టెడ్ బై 1984 years వాళ్ళకి 5 years. ఓకే, సో మనం ఇక్కడ చూసుకోవచ్చు సెలక్షన్ ప్రొసీజర్ చూసుకునే కనుక ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అందరూ వెయిట్ చేసిన సెలక్షన్ ప్రాసెస్ గురించి కంప్లీట్గా చూద్దాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ రిక్రూట్మెంట్ 4 stagesలో కండక్ట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత స్క్రీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్, తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, 4th పర్సనల్ ఇంటర్వ్యూ అనమాట. ఈ 4 stages సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కి మాత్రమే ఫైనల్ సెలక్షన్కి ఎలిజిబుల్ అవుతారన్నమాట. అండ్ ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ముందుగా ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా కండక్ట్ చేస్తారనమాట. నోటిఫికేషన్ ప్రకారం ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకోవచ్చు. రీజనింగ్ వచ్చేసి మనకి 25 questions, 25 marks, 35 minutes. అలాగే డిఏ 25 questions, 25 marks, 35 minutes అనమాట. సో టోటల్గా మనకి 1 కలిపితే 150 questions ఉన్నాయని అంటే 150 questionsకి
150 మార్క్స్. అండ్ సెక్షన్ వైజ్ టైమింగ్ ఉంటుందన్నమాట. అంటే ఒక సెక్షన్ టైం కంప్లీట్ అయినాక మాత్రమే ఇంకొక సెక్షన్ అనేది ఇంకో సెక్షన్ ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ నెగిటివ్ మార్కింగ్ గురించి మాట్లాడితే ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. రాంగ్ ఆన్సర్కి 1/4 మార్క్ అంటే 0.24 మార్క్ డిటెక్ట్ చేస్తారనమాట. కాబట్టి ఆన్సర్ తెలియని క్వశ్చన్స్ని గెస్ చేసి అవాయిడ్ చేయండి. అండ్ ఇంకో విషయం, మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి మనకి జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% వచ్చి ఉండాలి, అలాగే మినిమం స్కోర్ చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35%. ఓకే, సో నెక్స్ట్ స్క్రీనింగ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత బ్యాంక్ మీ అప్లికేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫై చేస్తుంది అనమాట. ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్, లోకల్ లాంగ్వేజ్ అన్ని వెరిఫై చేస్తారనమాట. ఎలిజిబిలిటీ సాటిస్ఫై లేకపోతే డైరెక్ట్ క్యాండిడేట్స్ రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఏంటంటే మీరు అప్లై చేసిన స్టేట్ లాంగ్వేజ్ కంపల్సరీ రావాలన్నమాట. ఎగ్జాంపుల్ తెలంగాణ వాళ్ళకి తెలుగు వచ్చి ఉండాలి, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అన్నీ వచ్చి ఉండాలి అనమాట. సో నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ అంటే రిటర్న్ ఎగ్జామ్ మరియు లాంగ్వేజ్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారనమాట. ఇంటర్వ్యూలో మనకి 50 మార్క్స్ ఉంటాయి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 22.5, అలాగే అదర్ కేటగిరీస్ వాళ్ళకేమో 25 మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ ఇంటర్వ్యూ క్వాలిఫై కాకపోతే ఫైనల్ సెలెక్షన్ అనేది ఉండదన్నమాట. అండ్ ఫైనల్ సెలెక్షన్ చూసుకుంటే కనుక రిటర్న్ ఎగ్జామినేషన్ మార్క్స్, ఇంటర్వ్యూ మార్క్స్ రెండింటిని కాంబైన్ చేసి ప్రిపేర్ చేస్తారనమాట. లోకల్ టెస్ట్ క్వాలిఫై అయి ఉండాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్లియర్ ఉండాలి, తర్వాత స్టేట్ వైజ్ కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి అపాయింట్మెంట్ ఇస్తారనమాట. అండ్ సేమ్ మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్లో ఏజ్ ఎక్కువ ఉన్న క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ సెంటర్స్ చూసుకుంటే కనుక మన తెలుగు స్టేట్స్ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకేమో హైదరాబాద్ ఉంది, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం. అలాగే ఏపీ వాళ్ళకి చూసుకుంటే కనుక సో ఏపీ వాళ్ళకి వచ్చేసి మనకి విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి, శ్రీకాకుళం, రాజమండ్రి, ఒంగోలు. సో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు కన్వీనియంట్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకో విషయం మర్చిపోయాను, నేను మీకు అప్లికేషన్ ఫీ చెప్పలేదు. ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ వచ్చింది చూడండి మీరు. అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ మరియు పీడబ్ల్యూబీడీ కేటగిరీ వాళ్ళకేమో అప్లికేషన్ ఫీ 50 రూపీస్. అండ్ జిఎస్టీతో కలిపి 59 రూపీస్ టోటల్ అనమాట. అండ్ అలాగే మన మిగతా వాళ్ళకి అంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో అప్లికేషన్ ఫీ 1000 రూపీస్. అలాగే జిఎస్టీతో కలిపితే మనకి 1180 అవుతుంది అనమాట. అప్లికేషన్ ఫీ వన్స్ పే చేసిన తర్వాత రీఫండ్ అనేది ఉండదన్నమాట. ఓకే, సో హౌ టు అప్లై చూసుకుంటే కనుక మనం సో ఈ రిక్రూట్మెంట్కి ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేయాలన్నమాట. 20 జూలై నుంచి స్టార్ట్ అవుతున్న అప్లికేషన్స్ 9th ఆగస్ట్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి, కెరీర్ రిక్రూట్మెంట్ సెక్షన్ ఓపెన్ చేయాలి. అక్కడ LBO లోకల్ బ్యాంక్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ సెలెక్ట్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినాక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫీ పే చేసి ఫైనల్ సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే, సో మనకు కావాల్సిన డాక్యుమెంట్ చూసుకుంటే కనుక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఏజ్ ప్రూఫ్, డిగ్రీ మార్క్ షీట్, డిగ్రీ సర్టిఫికేట్, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్. ఓకే, సో ఇంకా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు పర్సనల్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ యాక్టివ్గా ఉండాలి. అలాగే ఫ్యూచర్ అప్డేట్స్
అన్ని ఈమెయిల్ మరియు ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారనమాట. అప్లికేషన్ సబ్మిట్ చేశాక డీటెయిల్ చేంజ్ చేయడం పాసిబుల్ కాదనమాట. కాబట్టి సబ్మిట్ చేయకముందే అన్ని డీటెయిల్స్ వెరిఫై చేసుకోవాలి. సో ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మెన్షన్ చేశారు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి, ఓకే, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి, ఫేక్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకండి, ఎగ్జామ్లో మాల్ ప్రాక్టీస్ చేస్తే క్యాండిడేచర్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ బ్యాంక్ ఆస్పిరెంట్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని